హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఆ అందరికీ బిలేటెడ్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మనము ఆ మూడు స్కందాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 4వ స్కందంలో ప్రవేశించాము. సో దిస్ ఇయర్ లెట్ us ట్రై టు సీ మనము వీలైనంత అట్లీస్ట్ 6 స్కందాలు 7 స్కందాలు పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాము. ఫిఫ్త్ క్యాంటో, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్యాంటో పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. సో గత వారం మనము ఆ, సతీదేవి పరమశివుడి యొక్క భార్య ఏ విధంగా ఆవిడ పరమశివుడి యొక్క ఆదేశాలని బేఖాతరు చేస్తూ పరమశివుడు యొక్క ఆ వార్నింగ్ వాటిని కూడా బేఖాతరు చేస్తూ ఆవిడ దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞానికి వెళ్తారు. అక్కడ ఆవిడ ఎప్పుడైతే దక్షుడు పరమశివుడిని ముందే చెప్తాడు, ఏమని చెప్తారంటే ఆ, దక్షుడిని తండ్రి కావచ్చు, కానీ దక్షుడు నా పట్ల ఎంత ఈర్ష్య ద్వేషాలు అంటే ఆ, నాతో సంబంధం ఉన్న ఎవరినైనా సరే చివరికి నీతో సహా నిన్ను తన కూతురిగా చూడడు, నా యొక్క భార్యగానే చూస్తాడు. అంటే నీ మీద ఒక తండ్రిగా నీ మీదున్న ప్రేమ కన్నా కూడా నా మీద ఉన్న ద్వేషం మనకి ఎక్కువ. కూతురి మీద ప్రేమ కన్నా అల్లుడి మీద ద్వేషం ఎక్కువ దక్షుడికి అనమాట. ఆయన యొక్క ద్వేషం ఆయన యొక్క ప్రేమ కన్నా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా నీకు కూడా అవమానం జరుగుతుంది. రెండోది నువ్వు అది తట్టుకోలేవు, నువ్వు వద్దు అని చెప్తే ఆయన సతీదేవి వెళ్తుంది. అనుకున్నట్లు అవుతుంది. ఎవ్వరూ ఆవిడ కనీసం పలకరించరు. అక్కడున్న దేవతలు, బంధువులు ఎవ్వరు కూడా, తన తల్లి మాత్రమే తనని పలకరించడానికి ఎదురు వస్తుంది. సో అక్కడే సతీదేవికి అర్థమైపోతుంది. అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ దక్షుడు పరమయజ్ఞం, ఆ యజ్ఞంలో పరమశివుడికి అక్కడ యజ్ఞంలో యజ్ఞ ఫలాలు అందరి దేవతలకి వాటా ఉంటుందన్నమాట. కానీ పరమశివుడికి అందులో ఆసనం వెయ్యరు అక్కడ పరమశివుడి పేరు మీద, రైట్? సో ఆయనకి ఆ యజ్ఞంలో వాటా ఉండదు. అఫ్ కోర్స్ ఆచార్యులు ఏం చెప్తారు, ఇది కర్మకాండ యజ్ఞం, పరమశివుడు మహాభాగవత వైష్ణవుడు కాబట్టి ఆయనకి కర్మకాండ యజ్ఞం యొక్క ఫలాలు అవసరం లేదు అని చెప్పి. కానీ దక్షుడు తను చేయాల్సిన పని చేయలేదు కాబట్టి సతీదేవికి ఇంకా కోపం వస్తుంది అనమాట. ఆవిడకి అర్థమవుతుంది తన భర్త చెప్పింది వాస్తవం అని చెప్పి, తన భర్తని ఇంతగా అవమానిస్తారా అని చెప్పి, రైట్? అంటే అంటే దక్షుడు శివుడు అదే సాధారణ దేవతలకు ఇచ్చినంతటి స్థాయిని కూడా పరమశివుడికి ఇవ్వలేదు. పరమశివుడు సాధారణ దేవత కాదు. పరమశివుడు ఆ మహావిష్ణువుతో సరి సమానం ఇంచుమించుగా. అలాంటి వ్యక్తికి కనీసం మిగతా దేవతలకు ఇచ్చిన ఒక ఆసనం వేయలేదు, మరియు యజ్ఞ ఫలంలో వాటా పంచలేదు. సో సతీదేవికి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇంత పెద్ద అపరాధం ఆవిడ చెప్తుంది, పరమశివుడు ఎంత గొప్పవాడు. చివరికి బ్రహ్మదేవుడు కూడా పరమశివుడి యొక్క చరణామృతాన్ని తీసుకుంటారు. అంటే పరమశివుడు పాదాలు కడిగిన జలాన్ని కూడా బ్రహ్మదేవుడు కూడా స్వీకరిస్తారు. అంతటి గొప్ప పరమశివుడు. ముందు దక్షుడు ఏ విధంగా అయితే శివుడిని అవమానిస్తారో అన్నిటికీ సమాధానం చెప్తుంది అనమాట. చెప్పి ఏమంటుంది, వాస్తవంగా ఇప్పుడు నిన్ను వైష్ణవ అపరాధం ఎవరైతే చేస్తారో వాళ్ళని శిక్షించాలి, చేతనైతే శిక్షించాలి, చేత కాకపోతే అక్కడ నుంచి చెవులు మూసుకొని పారిపోవాలి అని చెప్పి. కానీ ఇక్కడ నేను చెవులు మూసుకొని పారిపోవడం, నేను శిక్షించాలి. కానీ నేను ఎలా శిక్షిస్తాను? నిన్ను వధించాలి, ఇప్పుడు నేను చెప్పాలి, కానీ నేను చెప్పలేను. ఎందుకంటే నేను చంపినా సరే నా శరీరం నీ నుంచి వచ్చింది కాబట్టి జనాలు నన్ను దాక్షాయని అని పిలుస్తారు. కాబట్టి నేను నీతో ఏ విధమైన సంబంధం కలిగి ఉండదలుచుకోవట్లేదు. కాబట్టి నా శరీరాన్ని సమాప్తం చేసుకోవడం ద్వారా నేను శిక్షిస్తున్నానని చెప్పి సతీదేవి ఆవిడ తనలో అగ్ని ఎలిమెంట్ ని బయటికి తీసుకొస్తుంది అనమాట. పరమశివుడు కూడా యజ్ఞేశ్వరుడే, రైట్? యోగేశ్వరుడు, యజ్ఞేశ్వరుడు కాదు. కృష్ణుని కూడా యోగేశ్వర్ అంటారు. భగవద్గీతలో మనం చూస్తాం, ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అని చెప్తాం మనం. అండ్ పరమశివుడు కూడా యోగేశ్వరుడే కాబట్టి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ యోగిక్ సిద్ధిస్. కాబట్టి సతీదేవి కూడా, ఆవిడకి కూడా ఆ సమస్త యోగాలను పట్టు ఉంటుందన్నమాట, యోగ సిద్ధుల మీద. కాబట్టి తనలోని అగ్ని జ్వాలని ప్రసవజింపజేసి ఆవిడ తనను తాను దహించుకుంటుంది అనమాట. తన కాలిపోతుంది శరీరం. ఆ విధంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అంత జరుగుతున్నా సరే దక్షుడు కనీసం ఆపాలని ప్రయత్నించాడు. అండ్ తన కుమార్తె కాలిపోయినా సరే కనీసం కళ్ళలో ఒక నీటి చుక్క రాదు. ఎందుకంటే సతీని తన కుమార్తె లాగానే చూడట్లేదు, శివుడి యొక్క భార్యగా మాత్రమే చూశాడు. చూడండి ఎంత కఠోర హృదయుడు. వాస్తవంగా దక్షుడికి తన కుమార్తె అంటే చాలా ప్రేమ. కానీ ఆయన పరమశివుడి పట్ల వైష్ణవ అపరాధం చేశారు కాబట్టి
ఎవరైతే వైష్ణవ అపరాధాలు చేస్తారో, ఆ, మొదటిసారి వైష్ణవ అపరాధం చేస్తారో ఏమవుతుంది, హృదయం కొంచెం గట్టిగా అయిపోతుంది. అండ్ గట్టిగా అయిన హృదయము నామాన్ని పలకలేదు. భగవంతుని నామాన్ని మనం జపం చేయాలంటే మన హృదయము సున్నితంగా ఉండాలి, మృదువుగా ఉండాలన్నమాట. సున్నితమైన హృదయమే భగవంతుణ్ణి ఆర్ద్రతతో పలకరించగలుగుతుంది, పిలుస్తుంది. వైష్ణవ అపరాధం చేసినప్పుడు ఏమవుతుంది, హృదయం గట్టిపడిపోతుంది. గట్టిపడిన హృదయంలో కృష్ణ ప్రేమ అనే ఫలము మొలకెత్తదు. కాబట్టి కాబట్టి మనం అపరాధం చేసే ప్రతిసారి కూడా మన హార్ట్ ఇంకా ఇంకా గట్టిగా అయిపోతుంది. నామం జపం చేసినప్పుడు హృదయం మృదువు అవుతుంది అనమాట. అపరాధం చేసినప్పుడు గట్టి పడిపోతుంది. ఇక్కడ దక్షుడు చేసిన అపరాధం మామూలు అపరాధం కాదు. వైష్ణవానాం యథాశం, పరమశివుణ్ణి ఒకటి ఎన్నెన్నో సార్లు అపరాధం చేశాడు. రైట్. సో లాస్ట్ టైం దక్ష యజ్ఞంలో అపరాధం చేశారు. అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు పరమశివుడి యొక్క భార్య సతి, ఆవిడ్ని మళ్ళీ ఆవిడ ఎదురుగా అవమానించడం ద్వారా ఇంకా అపరాధం చేశాడు అనమాట. దాని పర్యవసానం ఏమిటి, ఆయన హృదయం ఇంకా గట్టిపడిపోతుంది. ఎంత గట్టిపడిపోతుందంటే సొంత కుమార్తె, తన శరీరం వచ్చిన కుమార్తె చనిపోతున్నా సరే కనీసం కళ్ళంటే ఒక్క నీటి చుక్క కూడా రాల్చాడు అనమాట. తనకు సంబంధం లేనట్టుగా ఉండిపోతాడు. సో వెరీ ఇంపార్టెంట్. వైష్ణవ అపరాధం అనేది ఎంత ప్రమాదకరమైందో. మనము జీవితం ఒక లక్ష్యం ఏంటి, కృష్ణుడి కోసం ఒక చొక్క కన్నీరు కాల్చగలిగినప్పుడు, ఆయన పట్ల కృతజ్ఞతా భావంతో, భక్తి భావంతో ఒక కన్నీటి చుక్క కార్చగలిగినప్పుడు అది మన సక్సెస్. కానీ మన హృదయం గట్టిపడిపోతే ఎలా మనం కన్నీరు కారుస్తాం. కాబట్టి వైష్ణవ అపరాధం చాలా 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 సీరియస్. సో ఈ విధంగా సతీదేవి తన శరీరాన్ని చాలిస్తుంది. నేను చెప్పిన తర్వాత, అంటే ఇక్కడ రాదు, తర్వాత సెక్షన్స్ లో వస్తుంది ఏ విధంగా ఆవిడ తర్వాత కైలాష్ పర్వతము, మౌంట్ కైలాష్, హిమాలయాస్ మరి తన యొక్క తల్లి, ఆవిడ పేరు మేనాదేవి మరియు హిమపర్వతం, వారిద్దరికి కుమార్తెగా పార్వతీదేవి కింద జన్మిస్తుంది. మళ్ళీ శివుడికే భార్య కింద వస్తుంది అనమాట ఆవిడ. సో అది మనం తర్వాత చూస్తాము. కానీ ఇక్కడ మనము లాస్ట్ అధ్యాయం ఇక్కడితో ముగుస్తుంది. సో ఈరోజు 5వ అధ్యాయం చర్చించుకుంటాము. సో దక్ష యజ్ఞం యాజ్ యూజువల్గా, అంటే అక్కడ ఒక మనిషి చనిపోయారు, స్వయంగా దక్షుడి యొక్క కుమార్తె చనిపోయింది. ఇంట్లో ఎవరైనా చనిపోతే అశుభం అంటారు, అవునా కాదా? అలాంటప్పుడు సంవత్సరం పాటు ఆ ఇంట్లో ఏ శుభకార్యాలు చేయరు. మన 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 సనాతన ధర్మం ప్రకారంగా శుభకార్యాలు చేయరు. కానీ ఇక్కడ ఆ యజ్ఞ యజమాని ఎవరు అంటే దక్షుడు సొంత కుమార్తె చనిపోయింది. ఆయన దక్షుడికి ఏమాత్రం నాకు సంబంధమే లేదన్నట్టుగా ఫస్ట్ ఆ యజ్ఞస్థలిలో ఒక వ్యక్తి చనిపోయారు. అది చాలదన్నట్టుగా చనిపోయిన వ్యక్తి స్వయాన దక్షుడు కుమార్తె అయినా సరే తనకు సంబంధమైనట్టుగా యజ్ఞాన్ని కంటిన్యూ చేస్తారనమాట. యజ్ఞాన్ని ఆయన అర్ధంతరంగా ఆపేయరు. ఎందుకంటే ఆయన తనని కుమార్తె కూడా పరిగణించట్లేదు ఆయన. అదర్వైజ్ సొంత ఇంట్లో మనిషి చనిపోతే ఆ పనిని ఆపేస్తారు కదా, అక్కడితో అక్కడ ఆపేస్తారు అనమాట. అది ఏ శుభకార్యమైన ఆపేస్తారు అప్పుడు. కానీ యజ్ఞం నడుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ పరమశివుడికి నారదుని, అంటే అఫ్ కోర్స్ శివుడి యొక్క అనుచరులు వాళ్ళందరూ కూడా కోపంతో దక్షుని చంపడానికి వెళ్తారు. కానీ అక్కడ ఏమవుతుంది, భృగుముని తన యొక్క బ్రహ్మ తేజస్సును ఉపయోగించి తను యజ్ఞంలో ఆహుతేయడం ద్వారా తన శక్తిని ఉపయోగించి రుబూస్ అంటే వాళ్ళు బ్రాహ్మణుల యొక్క శక్తి అనమాట. ఆ రుబూస్ సృష్టిస్తారు ఒక సైన్యాన్ని. ఆ సైన్యము పరమశివుడి యొక్క సైన్యాన్ని తరిమి కొట్టేస్తుంది. వాళ్ళు ప్రాణభయంతో పరిగెట్టి పారిపోతారు. సో శివుడి దగ్గర తిరిగి వస్తారు. కానీ శివుడి దగ్గరికి వాళ్ళు రాకముందే నారదుని అక్కడ చేరుకుంటారు. నారదుని అక్కడ చేరుకొని జరిగిందంతా పరమశివుడికి తెలియజేస్తారు. చూడండి, మనము గమనిస్తే మన దగ్గర ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు నారదముని ఎలా చూపిస్తారంటే ఆయన ఒక కలహ ప్రియుడు కింద చూపిస్తారు, ఆయన ఒక కామెడీ క్యారెక్టర్ కింద చూపిస్తారు, ఆయన ఒక కలహ ప్రియుడి కింద చూపిస్తారు. అంటే ఇద్దరి మధ్య పొలలు పెట్టేస్తారు అన్నట్టుగా. రైట్. సినిమాలో మనం చూస్తారే నారదముని ఒక కామికల్ అంటే ఒక కార్టూనిష్, ఒక హాస్య నటుడి కింద హాస్య నటుడిని పెడతారు అక్కడ నారద క్యారెక్టర్ని.
నారదుడు అందరి మధ్య పుల్లలు పెడతారు, అందరూ కూడా నారదుని ఎక్కిరిస్తారు అన్నట్టుగా చూపిస్తారు. కానీ వాస్తవంగా నారదుడు మహాభాగవత వైష్ణవుడు. ఆయనకి భగవంతుడు యొక్క మనోసంకల్పం ఏంటనేది నారదమునికి పూర్తిగా తెలిసి ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుని యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో దాన్ని ఆ, ఇంకాస్త త్వరితగతన పూర్తి చేయడం కోసం తన వంతు పాత్రను పోషిస్తారు. ఉమ్. ఉదాహరణకి చెప్పాలి అంటే కృష్ణావతారం చూసినట్లయితే కంసుడు ఏమని చెప్తాడు? ఫస్ట్ వసుదేవుడు కంసుడు దేవకిని వధించబోయినప్పుడు వసుదేవుడు మాటిస్తాడు, ప్రతిజ్ఞ చేస్తాడనమాట. నీకు దేవకితో ప్రాబ్లం కాదు కదా, నీ సమస్య అంతా దేవకి సంతానంతో. నేను మాటిస్తున్నాను, దేవికి సంతానం ప్రతి ఒక్కరిని తెచ్చి అప్పచెప్తాను, కాబట్టి దయచేసి దేవకిని వధించొద్దు అని చెప్తారు అనమాట. అండ్ ఇచ్చిన మాట ప్రకారంగా దేవకి మొదటి సంతానం కంసుడికి ఇచ్చినప్పుడు రాతిగుండు లాంటి కంసుడు కూడా సరే, నాకు దేవకి యొక్క అష్టమ సంతానంతో సమస్య కానీ దేవకి యొక్క మొదటి సంతానంతో కాదు, కాబట్టి అవసరం లేదు, తీసుకెళ్ళిపో అని చెప్పేసి వసుదేవుడికి పంపించేస్తారు. వసుదేవుడు కూడా ఆనంద పరవశం అవుతారు అనమాట. కానీ నారదుడు అక్కడికి వచ్చి ఏం చెప్తారు? కంస, నువ్వు ఎంత మూర్ఖుడివి, ఏం చేస్తావని చెప్పి అక్కడ ఒక తామర పువ్వుని చూపిస్తారు. ఆ, దానికి 8 రెక్కలు ఉంటాయి అన్నమాట. ఒక రెప్ప చూపిస్తారు. సో ఏది మొదటిది, ఏది ఎలా చెప్తావని చెప్పి, నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నావు అన్న దాని మీద సర్క్యులర్, ఎక్కడి నుంచి ఏ రెక్క మొదట అనుకుంటావో దాని ప్రకారంగా మిగతా రెక్క 2, 3 అని వస్తుంది అనమాట. నువ్వు దేంతో ప్రారంభిస్తావో అది మారినప్పుడు మొత్తం మారిపోతుంది. సో నారదముని తార్కికంగా కంసుడికి ఒక రిడిల్, రెడిల్ అంటే తెలుగులో ఏమంటారు తెలియదు, పొడుపు కథలాగా అనమాట. సో ఒక రెడిల్ ద్వారా ఆయనకి ఏం చెప్తారు? ఎవరైనా అష్టమ సంతానం కావచ్చు. సో వెంటనే కంసుడు వెళ్ళి అక్కడ చంపేస్తాడు దేవకి మొదటి సంతానాన్ని. మొదటి సంతానంతో మొదలుకొని 6 సంతానాన్ని వధిస్తారు అనమాట. సో ఇక్కడ నారదముని, సో దేవకి వాళ్ళకి 6 సంతానం ఉండొచ్చు కదా, నారదముని వల్లనే 6 సంతానం చనిపోయారు ఇక్కడ. సో కమాన్ యారను. సో నారదముని చాలా తప్పు చేశాడు. ఎలా 6 పిల్లలు పసికందులు చనిపోవడానికి కారణమయ్యాడు అనమాట నారదముని. ఇది సగటు మనిషి ఆలోచిస్తాడు. కానీ వాస్తవం ఏమిటంటే యాక్చువల్గా కృష్ణుడికి ముందు 6 సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా కంసుడి చేతిలోనే పసికందులుగానే చనిపోవాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ముందు శాపగ్రస్తులై ఉంటారు అనమాట. కాలనేమి యొక్క పుత్రులు వాళ్ళు. వాళ్ళు అంతకుముందు మరీచి పుత్రులు వారు. సో మరీచి అంటే బ్రహ్మ తన యొక్క కుమార్తె వాక్ అంటే పరిగెడుతున్నప్పుడు ఋషులు మునులు వాళ్ళు దాన్ని బ్రహ్మదేవి తక్కువ చేసి మాట్లాడరు, కానీ మరీచి పుత్రులు 6 బ్రహ్మదేవుని చూసి నవ్వుతారు అనమాట. దానికి శాపగ్రస్తులు అవుతారు వాళ్ళు. సో అంటే వాళ్ళకి ఒక హిస్టరీ ఉంటుంది, దాని ప్రకారంగా సొంత మేనమామ చేతులు చనిపోవాలని రాసి ఉంటుంది అనమాట. రైట్. సో కాబట్టి వాళ్ళకి చనిపోవాలి రాసి ఉంది, అది కంసుడి ద్వారా రాసి ఉంది. అది నారదముని ఈ రోజు కాకపోతే తర్వాత చనిపోయిండే వాళ్ళు. సో నారదముని దాన్ని ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే కంసుడికి ఇంకాస్త పాపం పెరుగుతుంది. ఎంత పాపం పెరుగుతుందో అంత వేగంగా ఆయన మృత్యువు దగ్గర అవుతాడు, కృష్ణుడు వస్తాడు. కాబట్టి ఆ నారదముని బాహ్యంగా కొన్నిసార్లు చేసినవి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన ఏమి చేసినా సరే అది లోక కళ్యాణం కోసం తప్ప వేరేది కాదు. రెండోది, ఆయన ఏం చేసినా సరే అల్టిమేట్ గా అది భగవంతుని యొక్క ప్రీత్యర్థము మరియు భగవంతుని యొక్క లీలని మరి కాస్త రసవత్తరంగా మార్చడం కోసం రసవత్తరంగా మార్చడం కోసమే తప్ప మరి ఏది కాదనమాట. మనం కూడా జూలన్ యాత్ర స్టోరీ మనం చూస్తాం, ఏ విధంగా రాధాకృష్ణుల కోసం ఒక ఉయ్యాల రెడీ చేయబడి ఉంటుంది. కానీ నారదముని వచ్చి కృష్ణుడు అంటారు, కృష్ణ నువ్వు నాకు వరమిచ్చా గుర్తుకుందా? ఉంది, ఏంటది? లలిత సఖితో ఉయ్యాలు ఊగు అని చెప్పి, దానికేముంది, లలిత సఖితో కృష్ణుడు ఉయ్యాలు అవుతాడు. అక్కడ రాధారానికి ఏం చెప్తారు? దేనికోసం రెడీ అవుతున్నాం, ముస్తాబ్ అవుతున్నాం? కృష్ణుడి కోసం. దేనికి అంటే కృష్ణుడు నేను కలిపి ఈరోజు ఉయ్యాలు ఊగాలి. కృష్ణుడు ఆల్రెడీ లలిత సఖితో ఉయ్యాలు ఊగుతున్నాడు కదా, నీ అవసరం కృష్ణుడు లేదని చెప్తారు అనమాట. సో ఆ విధంగా రాధారానికి కృష్ణుడిపతి పొరలు పెడతారు. సో వాస్తవంగా అంటే నారదమునికి రాధాకృష్ణుల యొక్క ఆ ప్రణయం ఇష్టం లేదా అంటే అలా కాదు. కానీ రాధారాణి ఆ విధంగా కోపడినప్పుడు కృష్ణుడు రాధారాణిని బుజ్జగించినప్పుడు అది ఇంకాస్త రసవత్తరంగా ఉంటుంది. కృష్ణుడికి హీ లైక్స్ దాట్. కాబట్టి నారదముని ఆ విధంగా లీలలు చేస్తారు. ఇక్కడ పరమశివుడికి నారదముని జరిగిందంతా చెప్తారనమాట.
అది కూడా ఒక రకంగా లోక కళ్యాణం కోసం. సో పరమశివుడు అది విన్న వెంటనే చాలా ఫస్ట్ బాధపడతారు. తన తన భార్య ఈ విధంగా ఆ, ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి, ఆత్మాహుతి చేసుకుంది అని చెప్పి. ఉమ్, ఆ. తర్వాత నారద ముని సెలవు తీసుకుంటారు. ఆ పరమశివుడు బాధపడతారు. తర్వాత బాధలో నుంచి ఆయన తన యొక్క జటాధార కదా ఆయన, తన జట్టలో నుంచి ఒక వెంట్రుక తీసి నేల మీద విసురుతారు. విసిరినప్పుడు ఏమవుతుంది, ఆ వెంట్రుక కాస్త పెద్ద ఒక పెద్ద వ్యక్తి కింద తయారవుతారనమాట. ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడి పేరు వీరభద్ర అని చెప్పి. ఆ రాక్షసుడు ఎలా ఉంటారంటే ఆకాశం తగులు అంతటి ఎత్తుగా ఉంటారు. ఆ 4 దిక్కులు కవర్ చేసేంత వెడల్పుగా ఉంటారు. తర్వాత ఆయన కళ్ళల్లో నుంచి అగ్ని వస్తుంటదనమాట. ఆ! దాని యొక్క జుత్తు అంటే నరసింహస్వామిల జుత్తు ఎలా ఉంటదంటే మొత్తం జడలంతా కూడా గాలికి ఎగురుతూ మేఘాలని తరిమేస్తూ ఉంటాయి. మరియు ఆకాశంలో ఒకేసారి 3 సూర్యుళ్ళు వచ్చారా అనే రీతిన ఉంటాయి. ఆయన నుంచి వచ్చే వేడి. ఇప్పుడు మన విజయవాడలో ఒక సూర్యుడు ఉంటేనే మనం తట్టుకోలేము మనం ఎండాకాలంలో. ఒకేసారి 3 సూర్యుళ్ళు ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉంటుందంట వీరభద్రుడి యొక్క ఇది. సో అప్పుడు అంటే పరమశివుడు పరమ రౌద్రంలోకి వచ్చేస్తారు. చాలా కోపంలోకి వస్తారు, రౌద్రంలోకి వస్తారు. ఆ సమయంలో పుట్టింది వీరభద్రుడు. అంటే వీరభద్రుడు ఎవరు? వాస్తవంగా పరమశివుడి యొక్క ఉద్రేకం, ఆయన యొక్క కోపం యొక్క రూపం ఆయన. ఈజ్ ద యాంగర్ పెర్సానిఫికేషన్ ఆఫ్ లార్డ్ శివ. యాంగర్ పెర్సానిఫికేషన్. ఏ విధంగా మనం ఏం చెప్తాం? రాధారాణి ఎవరు? కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి అని చెప్తాం అనమాట. హ్లాదిని అంటే ఆనందం, సచ్చిత్ ఆనంద, ఆనందం. కృష్ణుడి యొక్క ఆనందం అదొక శక్తి. ఆ శక్తి యొక్క రూపం రాధారాణి చెప్తారు కదా. అలాగే అంటే సింపుల్గా అలా అర్థం చేసుకోండి. సో ఈ వీరభద్ర ఎవరంటే పరమశివుడి యొక్క హ్లాదిని శక్తి కాదు, క్రోధం శక్తి. ఆయన యొక్క క్రోధము ఆ యొక్క శక్తి, అది కూడా ఒక శక్తి కదా. అది ఆ శక్తి కాస్త వ్యక్తి కింద మారితే ఆ వ్యక్తియే వీరభద్రుడు అన్నమాట. సో ఆ వీరభద్రుడు పరమశివుడికి ప్రణామం చేస్తారు. చేసి ఏం చెప్తారు? తండ్రి, నన్ను ఏ ఉద్దేశం కోసం మీరు సృష్టించారో ఆదేశించండి, నేను నెరవేరుస్తాను చెప్తాను. పరమశివుడు ఏమంటారంటే, నువ్వు నా శరీరం నుంచి వచ్చావు కాబట్టి, నువ్వు నా అనుచరులందరిలోకి అత్యంత ముఖ్యమైన వాడివి కాబట్టి నా యొక్క ఆదేశం పాటించడము నీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నా ఆదేశం ఏంటి? వెళ్ళు, దక్షుడు అహంకారంతో విర్రవీగుతున్నాడు, ఆయన అహంకారాన్ని తగ్గించాలి. వెళ్ళి దక్షుడిని వధించు, మరియు దక్షుడి యొక్క సైన్యాన్ని కూడా వధించు అని చెప్తారు పరమశివుడు. చంపేమని చెప్తున్నారు ఇక్కడ. సో ఒక్కసారి ఆలోచించండి, పరమశివుడు మీరు గమనిస్తే ఈ ఈ అధ్యాయంలో, ఈ స్కందంలో 2వ అధ్యాయంలో దక్షుడు పరమశివుణ్ణి అవమానిస్తాడు. డైరెక్ట్ గా అవమానిస్తాడు. ఎవరి సమక్షంలో? స్వయాన బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఎవరు? దక్షుడి యొక్క తండ్రి. దక్షుడు వాస్తవంగా బ్రాహ్మణుడు. దక్ష ఇస్ ఎ బ్రాహ్మణ, బ్రహ్మ తేజస్సు కలిగిన వాడు దక్షుడు. సో తన సొంత తండ్రి ముందు, యాక్చువల్గా మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందు మనం గట్టిగా మాట్లాడకూడదు. మనకన్నా మన గురువుల ముందు కానీ తల్లిదండ్రుల ముందు పెద్దగా మాట్లాడడమే తప్పు. అలాంటిది వారి ముందు మనం కోపం ప్రదర్శించకూడదు. అది అపరాధం, అది మర్యాద వ్యతిక్రమణ. అది మర్యాద వ్యతిక్రమణ. ఎప్పుడైనా మీరు గమనించాను, ఒక సంస్కారవంతమైన కుటుంబం ఇంటి పెద్ద ఉన్నప్పుడు ఇంటి పెద్ద నిర్ణయానికి వదిలేస్తారు తప్ప వాళ్ళ ముందు గట్టిగా మాట్లాడడం కూడా ఆలోచిస్తారు. ఇంటి పెద్ద ఉన్నప్పుడు ఆ ఇంటి కూతురైనా కోటలైనా సరే తన జుట్టు మీద వాటి క్వాలిటీను చీర కప్పుకొని వారు అసలు గట్టిగా మాట్లాడని కూడా మాట్లాడరు. అది వాళ్ళకి ఇచ్చే గౌరవం, మరి ఇంటి పెద్దకి ఇచ్చే గౌరవం. అలాంటి దక్షుడు బ్రహ్మదేవుడి ముందు మాట్లాడమే తప్పు. అది ఎవరి పట్ల? అది బ్రహ్మదేవుడి పట్ల అపరాధం. ఆయన పరమశివుణ్ణి నానా విధాలుగా దుర్భాషలాడతారు. అంటే అవి అసలు చెప్పడం కూడా చాలా పెద్ద తప్పు. అంత విధంగా దుర్భాషలాడతారు అని పరమశివుడు కనీసం ప్రతిఘటించాడు. అందరి సమక్షంలో సమస్త దేవతలు, సమస్త ఋషులు అందరూ అక్కడ ఉన్నారు, 3,000,000 దేవతలు అక్కడ ఉన్నారు. అంతమంది ముందు దక్షుడు పరమశివుణ్ణి నానా విధాలుగా అవమానించాడే.
తన పక్కన బ్రహ్మదేవుడు ఉన్నారు. ఇంతమంది పెద్దల ముందు, బ్రాహ్మణుల ముందు, ఋషుల ముందు, దేవతల ముందు అవమానించినా సరే మొహం మీద చెయ్యెత్తి మరీ దక్షుడు అవమానించాడు. అయినా సరే పరమశివుడు ఉమ్, పెద్ద మనసుతో దాన్ని కనీసం పట్టించుకోలేదు పరమశివుడు. తిరిగి ప్రతిఘటించలేదు ఆయన. దాంతో పోలిస్తే దాంతో పోలిస్తే ఉమ్, ఇక్కడ రెండోసారి సతీదేవి వెళ్ళినప్పుడు అక్కడ పరమశివుడు జరిగిన అవమానం తక్కువ అవమానం. అంటే ఏమైంది, శివుడికి ఆయన పీట వేయలేదు, దేవతలకి ఆ యజ్ఞ ఫలం వాటా ఇస్తారు, ఆ వాటా పరమశివుడికి ఇవ్వలేదు. సో అది కంపారిటివ్లీ చూస్తే చాలా చిన్న అపరాధం. అంటే ఫస్ట్ ద పరమశివుడు జరిగిన అవమానము అపరాధంతో పోల్చుకుంటే ఈ యజ్ఞంలో జరిగినది అవమానము అపరాధము చాలా చిన్నది. సో మరి ఈసారి ఎందుకు పరమశివుడు ఇంతలా రియాక్ట్ అయ్యారు, ఇంతలాగా ఎందుకు ప్రతిస్పందించారు, ఇంత కోపోద్రికులు ఎందుకు అయ్యారు అంటే ఇక్కడ ఉమ్, సతీదేవి ఆవిడకి అవమానం జరిగింది. ఆవిడ ఎంత అవమానం, తన ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందనమాట. అంటే శివుడు తనకి జరిగిన అవమానం భరించాడే కానీ తన భార్య మరియు వైష్ణవి అయిన సతీ దేవికి జరిగిన అవమానాన్ని ఆయన భరించలేకపోయాడు. సో వాస్తవంగా వైష్ణవులు అనేవారు బై డిఫాల్ట్ ఇలాగే ఉంటారు. వాళ్ళు తమకు జరిగిన కష్టాన్ని దేనైనా సరే భరిస్తారనమాట. సరే కృష్ణుడు నన్ను ఇంకాస్త వినయంగా ఉండడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు అపరాధాన్ని పరిగణించారు, పరిగణలోకి తీసుకోరు. కానీ వేరే వేరే వైష్ణవుడికి కానీ ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు దాన్ని సహించరు, సహించకూడదు కూడా. కాబట్టి పరమశివుడు ఎప్పుడు సతీదేవికి అలా అయిందని తెలుస్తారో ఆయన అప్పుడు దానికి రియాక్ట్ అవుతారు. సతీదేవి ముందు ఎలా రియాక్ట్ అయింది, శివుడికి జరిగిన అవమానానికి ఆవిడ దక్షుని ఏ విధంగా శిక్షించింది, ఆయన శరీరం నుంచి వచ్చిన తన తన కుమార్తె కాబట్టి నాకు అసలు ఆయన సంబంధం ఉండకూడదు కాబట్టి తనను తాను దహించుకోవడం ద్వారా ఆయన దక్షుడికి శిక్ష విధించింది అనమాట. అంటే ఇప్పుడు శివుడు ఏ విధంగా శిక్ష విధిస్తున్నాడు, ఎందుకంటే సతీదేవి అక్కడ దక్షుడు చంపలేదు, ఇక్కడ శివుడు స్వయంగా దక్షుడిని చంపాలని నిర్ణయిస్తారు ఆయన చేసిన అపరాధానికి. సో ఎందుకు పరమశివుడు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అనేది మనం వచ్చే అధ్యాయంలో చూస్తామండి. దాని గురించి ఇప్పుడే మీరు ఒక నిర్ణయానికి వచ్చేయవద్దు. ప్లస్ దక్షుడి యొక్క సైన్యాన్ని కూడా వధించమని పరమశివుడు ఆదేశిస్తారు. ఫస్ట్ థింగ్ షుడ్ అండర్స్టాండ్, శివుడు తన వరకు ఎంతైనా భరించాడు కానీ వేరే వారికి అయినప్పుడు భరించలేదు. ఇది కాకుండా రెండో కారణం ఏంటంటే శివుడు తన యొక్క సైన్యం తన అనుచరులు ఎవరైతే ఉంటారో నందీశ్వర మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ సతీదేవికి అంత కష్టం వచ్చింది, న్యాచురల్ గా వాళ్ళు అక్కడ స్పందించారు. అన్యాయాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు ఏం చేశారు, వాళ్ళు తమ శక్తిని ఉపయోగించి శివుడి యొక్క సైన్యాన్ని కూడా బెదిరించి పారిపోయేలా చేశారు. శివుడికి ఇది కూడా కోపం, అరే తప్పు జరిగింది ఆల్రెడీ అక్కడ జరిగినప్పుడు మీరు దాన్ని ప్రతిఘటించాల్సింది పోయి ఎవరైతే దాన్ని ప్రతిఘటించాలని వచ్చారో మీ యొక్క బ్రహ్మ తేజస్సును ఉపయోగించి మీ బ్రహ్మ తేజస్సును ఉపయోగించి తప్పుడు పనికి మీరు బ్రహ్మ తేజస్సును ఉపయోగించారు. అక్కడ భృగుముని ఉన్నాడు కదా, భృగుముని తన బ్రహ్మ తేజస్సును ఉపయోగించి ఆయన రుబూసును తయారు చేసి వాళ్ళ ద్వారా పరమశివుడి యొక్క సైన్యాన్ని తరం కొడతారనమాట. అంటే ఈ యొక్క బ్రహ్మ తేజస్సును దేనికోసం ఉపయోగించావు, దక్షుడిని కాపాడడం కోసం ఉపయోగించారు. ఇక్కడ ఒక తప్పు చేసిన వ్యక్తిని కాపాడడం కోసం నీ బ్రహ్మ తేజస్సును ఉపయోగించారు ఇక్కడ భృగుముని అండ్ మిగతా బ్రాహ్మణులు. సో న్యాచురల్ శివుడు ఇప్పుడు అందుకని తన యొక్క శివ తేజస్సు, అక్కడ బ్రహ్మ తేజస్సు అయితే ఇక్కడ శివుడు అంటే తమో గుణం, ఇది అక్కడ సత్వగుణం అది. సో సో ప్రభుపాద భాష్యంలో రాస్తారు, సో ఈ భౌతిక లోకంలో ఇలాగే ఉంటుంది అని చెప్పి సత్వ రజ తమ ఈ త్రిగుణాలు వాళ్ళ వాటికి ఎప్పుడు పోటీ ఉంటుంది, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గుణం పై చేసి సాధిస్తుంది అని చెప్పి. ఇక్కడ శివుడు తన యొక్క శివ తేజస్సుతో ఏం చేశారు, ఆ యొక్క వీళ్ళని వదిలిపెట్టారు, ఎవరిని వీరభద్రని విడిచిపెడతారనమాట. అక్కడ ఆయన భృగుముని, అంటే ఇక్కడ సింపుల్ చెప్పండి, భృగుముని తన శక్తిని చూపిస్తున్నాడు, పరమశివుడు తన శక్తిని చూపించారు. ఇక్కడ ఇద్దరు ఎవరి కోసం అంటే అల్టిమేట్ గా తప్పు ఎవరిదంటే ఈ మెయిన్ పర్సన్ కల్పిట్ ఎవరు, దక్షుడు చేసిన తప్పుని కాపాడడం కోసము భృగుముని రుబూసును వదిలితే పరమశివుడు సో దక్షుని దండించాలి,
దండించాలి అంటే ఈ బ్రహ్మ తేజస్సుని ఎదుర్కోవాలి. బ్రహ్మ తేజస్సుని ఎదుర్కోవడం కోసం తన శివ తేజస్సుని వదులుతారు. ఆ శివ తేజస్సు పేరే వీరభద్ర. సో అప్పుడు వీరభద్రుడు పరమశివుడికి సాష్టాంగ అంటే ఆ సాష్టాంగ చుట్టూరా ప్రదక్షిణం చేస్తారు. చేసి సాష్టాంగ ప్రణామం చేసి ఆయన త్రిశూలం తీసుకొని వీరభద్రుడు ఆ దక్ష యజ్ఞానికి వెళ్తారు. అప్పుడు వీరభద్రుడితో పాటు అక్కడ పరమశివుడి యొక్క మిగతా సైన్యం కూడా వీరభద్రుడితో కలిసి వాళ్ళు దక్ష యజ్ఞానికి బయలుదేరుతారు. రైట్. సో ఇక్కడ దక్ష యజ్ఞం వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, కొంత దూరంగానే ఉంటుంది. వెంటనే అక్కడ ఆ యొక్క ఆ సైన్యం, పరమశివుడి యొక్క సైన్యము లెడ్ బై వీరభద్ర. సో అది వస్తున్నప్పుడు ఏమవుతుందంటే పెద్ద ఒక 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 డస్ట్ డస్ట్ స్టార్మ్ అనమాట. కొన్నిసార్లు ఎడారిలో ఏమొస్తుంది, దాన్ని ఎడారి ఎడారి తుఫాను అంటారు. టోర్నాడో అంటారు. టోర్నాడో సుడిగాలి అంటే టోర్నాడో. ఎడారి తుఫాన్ అంటే గాలి, అదే దుమ్ము ధూళి తుఫాన్లో వస్తుంది అనమాట. మామూలు తుఫాన్ అంటే అది వర్షంతో వచ్చిన తుఫాన్ అంటారు. కానీ గాలితో కూడా గాలి ధూళి కలిపి కూడా తుఫాన్లో వస్తాయి. ఎడారిలో చాలా కామన్ అది. సో ఆ విధంగా తుఫాన్ వస్తూ ఉంటుంది. అంటే మొత్తము ఆ దుమ్ము ధూళి ఎంత ఎత్తుకు ఎగురుతాయంటే ఆకాశంలో మబ్బులు మొత్తము అవి కమ్మేస్తాయి, మబ్బుల్లో కమ్మేస్తాయి అనమాట. సో ఇక్కడ దక్ష యజ్ఞం సడన్ గా గమనిస్తారు. సడన్ గా సూర్యాస్తం అయిపోయిందా, సూర్యుడు మాయమైపోయాడా, చుట్టూరా చీకట్లు కమ్ముకుంటాయి. పైకి తలెత్తి పైకి చూస్తే ఆకాశం మొత్తం కూడా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళకి అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చూస్తే గాలి ఉందా, కానీ గాలి లేదు. కానీ గాలి ఉంటే ఇప్పుడు ఆ దుమ్ము ధూళి తుఫాను, ఎడారిలో వచ్చే తుఫాను అది ఎలా వస్తుంది, గాలి తీసుకొస్తుంది. గాలి ఆ యొక్క దుమ్ము ధూళి ఇసుక తుఫాన్ అంటాం అనమాట. ఆ ఇసుక తుఫాన్ని గాలి లాక్కెళ్తుంది అనమాట. కానీ ఇక్కడ గాలి లేదు, కానీ చుట్టూరా మొత్తం ధూళి నిండి ఉంది. రైట్. సో అనుకుంటారు ఎక్కడ వచ్చిందని చెప్పి. ఇప్పుడు ఇక్కడ గోవులు ఏమైనా సరే నిండా ఎక్కువ గోవులు ఏమైనా వస్తున్నాయంటే అదేమి లేదు. రైట్. ఇక్కడ గోవులు కూడా మొత్తం వస్తుంటే ఏమవుతుంది, గోధూళి పైకి లెగుస్తుంది, చుట్టూన డస్ట్ ఉంటుంది అనమాట. మనం కృష్ణలీలలో చూస్తాం దశమ స్కందంలో ఏ విధంగా గోపికా స్త్రీలు కృష్ణుడు గోవుల్ని గోచారం చేసిన తర్వాత తిరిగి గోవుల్ని తీసుకొని కృష్ణుడు బృందావనంలోకి వస్తున్నప్పుడు ఆ గోపికలకి ఎలా తెలుస్తుంది కృష్ణుడు వస్తున్నాడని చెప్పి, అల్లంత దూరంలో వాళ్ళకి ఒక దుమ్ము ధూళితో నిండా ఒక తుఫాన్లో వస్తుంటది అనమాట. రైట్. సో ఆ డస్ట్ ని చూసి వాళ్ళు చెప్పేస్తారు, ఓకే ఎంత దుమ్ము ధూళి వస్తుంది అంటే అంతా కృష్ణుడు ఆ యొక్క లక్షల కొద్ది గోవులతో కలిపి తిరిగి వస్తున్నాను అని చెప్పి వెంటనే ఆ దుమ్ము ధూళి చూసి వాళ్ళందరూ ఇంటి బయటకు వస్తారనమాట. రైట్. అండ్ కృష్ణుడు ఆ యొక్క గోమాత ధూళి కృష్ణుడి యొక్క ముఖం పైన పడినప్పుడు అది ఒక కాస్మెటిక్స్ తెలుగులో ఏమంటారు, అదే పౌడరు, క్రీము అలాగనమాట. సౌందర్య రసాయనాలు అనుకోండి. ఆ కాస్మెటిక్స్ అంటే ఫేస్ పౌడర్ లాగిన ఆ దుమ్ము కృష్ణుడి ముఖం పడినప్పుడు కృష్ణుడి యొక్క సౌందర్యం మరింత ద్విగుణావృతం అవుతుందని చెప్పి గోపికలు చెప్తారు అనమాట. సో ఎలాగని ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఇంత దుమ్ముద్దులు వస్తుంది, కానీ ఇక్కడ ఏమి గోవులు ఏమీ ఇక్కడ తిరగట్లేదు కాబట్టి కొన్ని దుండగులు ఏమైనా వస్తున్నారంటే అది ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన రాజు ప్రాచీన బర్హి ఆయన చాలా చాలా గొప్ప రాజు కాబట్టి. సో గోవులు కాదు, నెక్స్ట్ బందిపోట్లు కాదు, మరి ఇంత దుమ్ముదులు ఎలా వస్తుంది, మొత్తం ఆకాశం అంతా కమ్మేస్తుంది, ఖచ్చితంగా ఏదో ఉపద్రవం వస్తుంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఒకరికి మాత్రం అర్థమవుతుంది, ఎవరు, ప్రసూతి అంటే అదే స్వయంభూమని ముగ్గురు కుమార్తెల్లో అకూతి, ప్రసూతి, దేవహూతి కదా. రెండో అమ్మాయి పేరు ప్రసూతి అంటే దక్షుడి యొక్క భార్య మరియు సతీదేవి యొక్క తల్లి. ప్రసూతికి మాత్రం అర్థమైపోతుంది, ఈ దుమ్ముది చూడగానే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏమంటుందంటే ఇది ఖచ్చితంగా ఒక ప్రమాదం జరగబోతుంది, ఉపద్రవం రాబోతుంది మన మీద. ఎందుకంటే దక్షుడి యొక్క పాపపు చర్య యొక్క ప్రతిఫలం ఇది. దిస్ ఇస్ ఎ రిజల్ట్ ఆఫ్ దక్ష సిన్. ఆయన అమాయకురాలైన సతీదేవిని అవమానించారు, తన సొంత కుమార్తె ఆయన అవమానించారు.
మరియు ఆవిడ యొక్క మృత్యువుకి కారణమయ్యారు. అండ్ తన కళ్ళెదురుగా తన కుమార్తె చనిపోతున్నా సరే కనీసము దాన్ని ఆపాలని ప్రతి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఎంతటి క్రూరమైన చర్య, ఎంతటి పాపపు చర్య చేశాడు ఎవరు? దక్షుడు. కాబట్టి దక్షుడి యొక్క పాపం యొక్క ప్రతిఫలం ఇది అని చెప్పి చెప్తారు సతీదేవి. తర్వాత ఏం చెప్తుంది? ఇది మాత్రమే కాదు, ఎందుకంటే సతీ విషయంలో దక్షుడు చేసింది పాపం అయి ఉండొచ్చు, కానీ పాపం కన్నా అపరాధం ఇంకా తీవ్రమైనది. పాపం అనేది చెడ్డది, కానీ పాపం కన్నా అపరాధం అనేది ఇంకా తీవ్రమైన తప్పు. పాపం అనేది తప్పే, కానీ అపరాధం ఇంకా తీవ్రమైన తప్పు. సో ప్రస్తుతం ఫర్దర్గా అంటది అనమాట, దక్షుడు చేసింది ఈ తప్పు మాత్రమే కాదు, ఈ తప్పుకు మించి ఇంతకు మించిన అపరాధం కూడా చేశారు. ఏంటి అపరాధము? పరమశివుడిని అవమానించారు. పరమశివుడి యొక్క స్థాయి ఏంటి? ఆవిడ ప్రసూతి చెప్తుంది. పరమశివుడు ప్రళయ రుద్రుడు ఆయన. ప్రళయంలో ఆయన చేసిన శివతాండవం డమ్మడమడమడం. సో ప్రళయ సమయంలో పరమశివుడు చేసిన శివతాండవం వల్ల ఏమవుతుంది? సమస్త ఈ బ్రహ్మాండం మొత్తం నీటిలో మునుగుతుంది. తర్వాత ఆయన తన యొక్క తాండవంతోనే ఈ యొక్క ప్రళయం మొత్తం, ఈ ముల్లోకాలు మొత్తము ఆయన ఫస్ట్ అగ్నిలో కాలుస్తారు, దాన్ని నీటిలో ముంచేస్తారు. అంతటి గొప్పవాడు పరమశివుడు. సో పరమశివుడు అంతటి గొప్పవాడు, కానీ నా భర్త ఈ యొక్క దక్షుడు పరమశివుడు ఏమన్నాడు? తనకన్నా తక్కువ అనుకున్నాడు. పరమశివుడి యొక్క స్థాయి ఏంటి? దక్షుడి యొక్క స్థాయి ఏంటి? పరమశివుడు నాకన్నా చిన్నవాడు, నేను ఆయనకన్నా భౌతికంగా సిరి సంపదతో తోలుతున్నాను. పరమశివుడు నాకు అల్లుడు లాంటి వాడు, కాబట్టి నా కింద ఉండాలి, నాకన్నా ఆయన పెద్ద అవ్వకూడదు. సో ఈ విధంగా దక్షుడు ఒక భౌతికమైన దృక్కోణంలో చూశాడు. కాబట్టి పరమశివుడి యొక్క ప్లస్ ముఖ్యంగా ఈర్ష్యా ద్వేషాలు. కాబట్టి మనకి ఎప్పుడైతే వ్యక్తి పట్ల ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయో అతనిలో మంచిని చూడలేము, అతను గొప్పతనాన్ని మనం చూడలేము అనమాట. కళ్ళు బయలు కప్పేస్తాయి. సో అక్కడ చెప్తుంది, యాక్చువల్గా శివుడు ముల్లోకాలు మొత్తాన్ని ఆయన నాశనం చేయగల ముంచేస్తాడు ప్రళయంలో. ఆయన శక్తి ముందు దక్షుడు అనే ప్రజాపతి, ఒక సాధారణ ప్రజాపతి. బ్రహ్మదేవుడు నియమించాడు, ఓకే, ఆయన ఎంచుకున్నాడు. భగవంతుని యొక్క కార్యసాధనలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు తనకి సహకారం కోసం సహకరించడం కోసం దక్షుడు ఎంచుకున్నాడు. ఒక ప్రజాపతిలో చాలా మంది ప్రజాపతులు ఉంటారు, అందులో దక్షుడు ఒక ప్రజాపతి. సో కానీ దక్షుడు ఎంత గర్వంతో వెరవీగి పరమశివుడిని అవమానించాడు. అండ్ పరమశివుడు ఏమి అనకపోయేసరికి దాన్ని అలుసుగా తీసుకొని మళ్ళీ పరమశివుడిని అవమానించి, ఎంతలా అంటే పరమశివుడు భార్యని ఏమైనా అయితే దాని పర్యవసానం ఏమవుతుంది అని ఆలోచన కూడా ఆలోచించలేదన్నమాట. ఆలోచించుంటే అక్కడ దాన్ని ఆపేవాడు. సో కాబట్టి ప్రసూతి క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ ఏమర్థమవుతుందంటే, అంతటి మహానుభావుడిని అవమానించారు నా భర్త, కాబట్టి ఇప్పుడు ఏదైతే జరగబోతుందో ఆవిడ క్లియర్. ఎవరి కోసం వస్తున్నారు? ఆపరేషన్ దక్ష ఆర్ మిషన్ ఇంపాసిబుల్ దక్ష, రైట్? సో దక్షుడి కోసం వస్తున్నారన్నది ఆవిడకి అర్థమైపోతుంది అనమాట. అప్పుడు అంటుంది అనమాట, అరే పరమశివుడు ఆగ్రహానికి గురైతే బ్రహ్మదేవుడు కూడా తనను తాను కాపాడుకోలేడు. పరమశివుడిని ఎవరైనా అవమానిస్తే, పరమశివుడి పట్ల ఎవరైనా అపరాధం చేస్తే, అలాంటి వ్యక్తికి ఇంకా అసలు అదృష్టం అనే కాన్సెప్ట్ మిగలదు. పరమశివుని ఎవరైనా అవమానించినా అపరాధం చేస్తారో అలాంటి వ్యక్తి నాశనం అయిపోతారు. అండ్ ఆయన క్రోధానికి గురువైతే, ఆయన క్రోధం ముందు బ్రహ్మదేవుడితో సహా ఎవరు నిలబడలేదు. అలాంటి వ్యక్తిని నా భర్త అవమానించాడు, కాబట్టి ఇప్పుడు ఏమవబోతుందని చెప్పి సో ఆ విధంగా అంటుంది. అండ్ దక్షుడు కూడా గమనిస్తాడు అనమాట. ఆయన నేల కదిలిపోతుంది, ఆకాశంలో కూడా నల్లగా అయిపోయి మరియు ఎర్రటి మేఘాలు. అంటే దక్షుడు క్లియర్ తెలుస్తుంది అనమాట. అంటే అశుభ సూచికలు అంటాయి కదా, రైట్? మనం ఎక్కడ చూస్తాం ఇది? శుభ సూచికలు, అశుభ సూచికలు ఎక్కడ చూస్తాం మనం? గుర్తుకుందా? భాగవతంలో మొదటి స్కందంలో 14-15 అధ్యాయం మీద ఒకటి, అక్కడ కృష్ణుడు అంతర్ధానం అనే అధ్యాయంలో యుధిష్ఠిర మహారాజు కూడా అన్ని అశుభ సూచికలు చూస్తాడు.
తద్వారా యుధిష్ఠుడికి ఏమర్థమవుతుంది, ధర్మరాజుకి ఏమర్థమవుతుంది, ఖచ్చితంగా కృష్ణుడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ ఈవిల్ ఓమెన్స్, అంటే అశుభ సూచికలు అని చెప్పి. సో ఇక దక్షుడికి కూడా గమనిస్తారు, మొత్తం ప్రకృతి ముందే చెప్పేస్తుంది అనమాట. అశుభ సూచనలు ఏం లేదు, ప్రకృతి మనకు చెప్తుంది, మన విషయంలో కూడా చెప్తూ ఉంటది, కానీ మనము సంపూర్ణ తమోగుణం ఉన్నాం కాబట్టి మనకు అర్థం కాదు. కానీ వీళ్ళు ఎంత ఏదైనా పిలిస్తే గొప్పది కాబట్టి వీళ్ళకి ఈజీగా ప్రకృతి ఏం చెప్తుందో వీళ్ళు వినగలరు, అర్థం చేసుకోగలరు. రైట్. సో అప్పుడు దక్షుడికి కూడా అర్థమైపోతుంది ఏం జరుగుతున్న విషయం, ఆయనకి అర్థమైపోయింది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళకి అప్పుడు ఆ డస్ట్ లో నుంచి వ్యక్తులు కనిపిస్తారు. ఎవరు ఫస్ట్? వీరభద్రుడు కనిపిస్తాడు. అండ్ వీరభద్ర చుట్టూరా శివుడి యొక్క మిగతా సైన్యం కూడా ఉంటుంది. వీరభద్రుడు బిగ్గరగా అరుస్తాడు, ఆ అరుపులకే ఆ యజ్ఞశాలలో ఉన్న ఇంటి పైకప్పులు అన్ని కూడా ఎగిరిపోతాయి. సో వీరభద్రుడు మరియు అక్కడ ఉన్న ఆయన యొక్క శివుడి యొక్క మిగతా సేన మొత్తం కలిపి వాళ్ళు ఆ యజ్ఞస్థలిని, ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళని, ఆ ఇల్లు స్తంభాలని, లేడీ క్వార్టర్స్ ని, అసెంబ్లీ హాల్స్, కిచెన్, మొత్తం యజ్ఞ సామాగ్రి మొత్తాన్ని కూడా సంపూర్ణంగా నాశనం చేసేస్తారనమాట. రైట్. సో ఆ యజ్ఞం ఆహుతి ఉంటుంది కదా, ఆహుతిని ఆపేస్తారు. రైట్. సో అండ్ అక్కడ యజ్ఞం చుట్టూరా ముగ్గేస్తారనమాట, దాన్ని చెరిపేస్తారు. అక్కడ మలమూత్ర కూడా చేస్తారు, అంటే దాన్ని అశుభం చేసేస్తారన్నమాట. రాక్షసులు ఇలాగే చేస్తారు. శివుడి యొక్క సైన్యం టిపికల్ గా తమోగుణంలో ఉంటారు అనమాట. రైట్. భూతపేత పిశాచాలు వాళ్ళ సైన్యం. న్యాచురల్ గా భూతపేత పిశాచాలకి శివుడు ఆధారము, వాళ్ళకి అవకాశం రావాలే కానీ ఇలాంటి అశుభ పనులకి వాళ్ళు ఎప్పుడు ముందుగా ఉంటారనమాట. సో శివుడు ఈసారి ఆదేశం ఇచ్చాడు, అఫీషియల్ గా పర్మిషన్ ఇచ్చాడు, వాళ్ళకి అసలు తగ్గరనమాట. సో ఆ విధంగా అప్పుడు అక్కడ ఋషులు మునులు వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, వెంటనే వాళ్ళు తమ యొక్క బ్రహ్మ తేజస్సును ఉపయోగించి, యజ్ఞం ఉపయోగించి మళ్ళీ తన సైన్యాన్ని పుట్టించాలని ప్రయత్నిస్తారు అనమాట. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ యజ్ఞం మొత్తాన్ని ఆపేస్తారు. ఆపేసి ఆ ఋషులు మునులు వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళు తమ బ్రహ్మ తేజస్సు ఉపయోగించుకుంటానా వాళ్ళు మొత్తాన్ని గేర్లేరంటే చుట్టుముట్టేస్తారనమాట. చుట్టుముట్టేస్తారు మరియు అక్కడ దేవతల్ని తరిమేస్తారు, కొంతమంది అరెస్ట్ చేస్తారు, ప్రతిఘటించిన అరెస్ట్ చేస్తారు. మొత్తం అక్కడ అందరూ కూడా, స్త్రీలందరూ పారిపోతారు, దేవతలందరూ అయితే అరెస్ట్ అయిపోతారు, అని పారిపోతారు. అండ్ బ్రాహ్మణులు కూడా చల్లా చెదురైపోతారు అనమాట. మొత్తం వాళ్ళ బ్రహ్మ తేజస్సు మొత్తం దేని ఉపయోగం చేస్తారు అనమాట. అండ్ ముఖ్యంగా బ్రాహ్మణుల్లో కూడా, ఋషుల్లో కూడా భృగుముని, నెక్స్ట్ పూష, బాగా, ఈ ముగ్గురు మునుల్ని కూడా అరెస్ట్ చేస్తారనమాట. భృగుముడిని ఎవరు అరెస్ట్ చేస్తారు? మణిమ అంటే పరమశివుడి యొక్క శైలిలో ముఖ్య వ్యక్తి. నెక్స్ట్ వీరభద్రుడు ఎవరు అరెస్ట్ చేస్తారు? దక్షుడు అరెస్ట్ చేస్తారు. దక్షుడిని పట్టుకుంటాడు అనమాట, అరెస్ట్ చేస్తాడు. అండ్ చందేశ పుష్ణ అరెస్ట్ చేస్తారు. నంది ఏమో బాగా అరెస్ట్ చేస్తారు. రైట్. సో ఈ విధంగా నెక్స్ట్ మిగతా సైన్యం అంతా కూడా ఏంటది, పెద్ద పెద్ద రాళ్ళుని విసిరేస్తారనమాట యజ్ఞస్థలి మీద. మొత్తం చాలా మందికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. నెక్స్ట్ దేవతలకి, ఋషులు ముళ్ళు అందరికీ కూడా, వాళ్ళందరూ కూడా బిగ్గరగా అరుస్తూ ఉంటారు, కాపాడండి కాపాడండి అని చెప్పి. రైట్. అప్పుడు ఈ యొక్క వీరభద్రుడు ఏం చేస్తారు, భృగుముని యొక్క మీసాన్ని మొత్తం లాగేస్తారనమాట, భృగుముని మీసాన్ని. ఎందుకు అంటే దక్షుడు ఎప్పుడైతే పరమశివుడిని అవమానిస్తున్నారో అప్పుడు భృగుముని యాక్చువల్గా ఒక రకంగా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దక్షుడు బ్రాహ్మణుడు కదా, కాబట్టి వాళ్ళ వంశం. సో దక్షుడు పరమశివుడిని అపరాధం చేసినప్పుడు దాన్ని ఖండించాల్సింది పోయి ఆయన ఇలా అంటాడు అని చెప్పి, అంటే దక్షుడి యొక్క గొప్పతనాన్ని తన తన గొప్పతనంగా పరిగణించుతూ. కాబట్టి ఆయన మీసం తిప్పాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ వీరభద్ర ఆయన మీసాన్ని లాగేస్తారనమాట. రైట్. తర్వాత ఈ భాగా అనే వ్యక్తి ఏం చేస్తారు, ఆయన వీరభద్ర ఆయన తల మీద కాలు పెట్టి తన 2 కళ్ళను పీకేస్తారనమాట, భాగా ఋషి యొక్క కళ్ళను. సో ఎందుకంటే ఆయన కూడా తన కళ్ళతోని తన అంటే శివుడి వైపు చాలా ధైర్యంగా చూస్తే తన తన కనుబొమ్మలు ఇస్తారనమాట. ఇలా అంటారు కదా, అంటే కనుబొమ్మలతో ఒక రకంగా బెదిరించినట్టుగా, భయపెట్టినట్టుగా అనమాట. సో కాబట్టి ఆయన కళ్ళను పీకేస్తారు. తర్వాత దక్షుడు తన యొక్క
నవ్వాడు పరమశివుడిని చూసి. పరమశివుడు అవమానించాడు. పరమశివుడు వెళ్ళిపోయినప్పుడు ఆ, అది పరమశివుడి గొప్పతనం. కానీ ఒక వ్యక్తి గొప్పతనం అర్థం చేసుకోవాలంటే నీకు కూడా అంత గొప్పతనం ఉండాలి. పరమశివుడు చేతకాక వెళ్ళిపోలేదు. అక్కడ యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞాన్ని నేను ఇప్పుడు భంగం కలిగించకూడదు. అనవసరం గొడవలు వద్దని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ వీళ్ళు నవ్వుతారనమాట. దక్షుడు నవ్వుతాడు. నెక్స్ట్ ఇంకెవరు నవ్వుతారు? పుష అనే ఋషి కూడా నవ్వుతారు అనమాట. కాబట్టి ఆ, కాబట్టి వీరభద్ర దక్షుడు పళ్ళు రాలగొట్టేస్తారు. నెక్స్ట్ పుష పళ్ళు కూడా రాలగొట్టేస్తారు అనమాట. పుషముని పళ్ళు కూడా మొత్తం రాలగొట్టేస్తారు. ఉం. ఏ విధంగా అయితే బలరాముడు దంతావక్రుడి యొక్క ఆ పళ్ళని రాలగొట్టేస్తాడో ఆ కృష్ణలీలలో, అదే విధంగా రాలగొట్టేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం గమనిస్తే, ఇప్పుడు భృగుముని గురించి మనం గమనించినట్లయితే మనం శాస్త్రాలు చాలా చదువుతాం. భృగుముని గొప్ప ఋషి అని చెప్పి. సిమిలర్ గా భాగ పుష వీళ్ళందరూ కూడా గొప్ప ఋషులే. ఉమ్. ఎందుకంటే యాక్చువల్గా ఆ యజ్ఞంలో మొత్తానికి వీళ్ళు హెడ్స్. యజ్ఞం మొత్తానికి దాని ముఖ్య ముఖ్య చీఫ్ ప్రీస్ట్స్ అంటారు కదా. ప్రీస్ట్ అంటే ఏంటి? యజ్ఞం చేసే బ్రాహ్మణులు అనమాట. రైట్. ముఖ్య బ్రాహ్మణులు, ముఖ్య పూజారులు వీళ్ళు. ఉమ్. సో సో మరి వీళ్ళకి ఈ విధంగా వీళ్ళు దండార్హులా అంటే అవును. నెక్స్ట్ అధ్యాయంలో మనం డీటెయిల్ చెప్తాను, కానీ ఇప్పుడు చెప్తాను ఎందుకంటే మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో రెండు రకాల తప్పులు ఉంటాయి. సో టూ కైండ్స్ ఆఫ్ అఫెన్సెస్. ఒకటేమో సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్ అని చెప్పి. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అని చెప్పి. సిన్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటంటే ఒక తప్పుని చేపించడం, అది సిన్ ఆఫ్ కమిషన్. రెండోది అంటే సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే ఒక తప్పుని నువ్వు చేయలేదు, నువ్వు చేపించలేదు, కానీ దాన్ని నువ్వు సమర్థించావు. ఒకటి తప్పు చేయడం, రెండు తప్పు సమర్థించడం, దాన్ని సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. సో ఇక్కడ తప్పు చేసింది ఎవరు, అపరాధం చేసింది ఎవరు అంటే దక్షుడు. కానీ ఆ అపరాధాన్ని ఆ అపరాధాన్ని సమర్థించింది ఎవరంటే ఋషులు. అదేంటండి, అది కూడా తప్పేనంటే చాలా తప్పది. మనకి అక్కడ ఆ తప్పుని ఖండించే సామర్థ్యం లేకపోతే ఏం చేయాలి? ఇందా సతీదేవి అక్కడ చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శివ శివ లేకపోతే విష్ణు విష్ణు, నారాయణ నారాయణ చెవులు పూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, లేదా దాన్ని ప్రతిఘటించాలి. కానీ వీళ్ళు అంత శివుడికి అంత అపరాధం జరిగింది అక్కడ, దాన్ని ఖండించలేదు, ప్రతిఘటించలేదు. యాక్చువల్గా వాళ్ళకి ఖండించే శక్తి ఉంది, ప్రతిఘటించే శక్తి ఉంది వాళ్ళకి. వాళ్ళు ఈజీగా దక్షుడు చెప్పొచ్చు, చెప్పే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. చెప్పలేదు సరిగ్గా, దాన్ని వాళ్ళు సమర్థించారు. ఈమె సతీదేవి చనిపోయినప్పుడు కూడా అక్కడ శివుడి యొక్క అనుచరులు దక్షుడిని దండించాలని వెళ్తే తప్పు చేసిన దక్షుడినే వీళ్ళు కాపాడారు. కాబట్టి వాళ్ళు ఆ తప్పుల్ని సమర్థించారు. యాక్చువల్గా అపరాధము చేయడం ఎంత తప్పు, ఎంత తీవ్రమైందో అపరాధాన్ని సమర్థించడం కూడా అంత తీవ్రమైంది. సమర్థించడం వరకు కూడా ఎందుకు, ఆ అపరాధాన్ని మనము ఒక వైష్ణవ నింద, ఇంకా సింపుల్ చెప్పడం వైష్ణవ నింద. వైష్ణవుడు నిందించడం పెద్ద విషయం, అంతవరకు కూడా అవసరం లేదు. ఆ వైష్ణవ నిందని మనం విన్నా సరే, అది కూడా యాక్చువల్గా మన మీద ప్రభావం చూపిస్తుంది. అది కూడా అపరాధ తప్పే. ఐడియల్గా వైష్ణవులను ఎక్కడ ఎంత జరుగుతుందో అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. అయితే వాళ్ళు నాలుగు కోసేయాలి, లేకపోతే వాళ్ళని ఓడించాలి, లేకపోతే అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. మనము చైతన్య చరితామృతం చూసినట్లయితే హరిదాస్ ఠాకూర్ని అక్కడ చాంద్ కాజీ మనుషులు భటులు 22 మార్కెట్ ప్లేసెస్లో ఆయన్ని కొరడాతో కొడతారు. మామూలుగా 5-6 మార్కెట్ ప్లేస్లో కొట్టేప్పటికల్లా మనం చచ్చిపోతాడు. కానీ 22 మార్కెట్ ప్లేస్ ఎందుకు చెప్పారంటే, అంటే చచ్చే దాకా కొట్టు అని అర్థం. అయినా సరే మ్యాక్స్ 6 కాకపోతే 7, 8, 10 తర్వాత వాడు బతకడం. కానీ అర్ధశాస్త్రం ఎంతకీ చావట్లేదు. ఆయన భగవంతుని నామాన్ని జపం చేస్తున్నారు, హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు. ఇంకా సైన్యం, ఇంకా ఆ యొక్క సైన్యము వాళ్ళు అలిసిపోతారనమాట. అలిసిపడ్డారు. ఠాకూర్ ఎంత కొడుతున్నా మీరు చావలేదు, ఎలా సాధ్యం ఇది? ఇప్పుడు కానీ మీరు చావకపోతే రాజు మమ్మల్ని చెప్పేస్తాడు. అప్పుడు హరిదాస్ మీ సమస్య అదే అయితే నేను చచ్చిపోతానని చెప్పి
ఆయన సమాధిలోకి వెళ్ళిపోతారు. అంటే వెంటనే సైన్యం చచ్చిపోయాడని చెప్పి వాళ్ళు గంగానదిలో తోసేస్తారు. సో గంగానదిలో హరిదాసు కొట్టుకెళ్ళిపోతారు. తర్వాత ఒక ఒడ్డుకు చేరుకుంటారు. మళ్ళీ సమాధికి బయటకు వస్తారు. మళ్ళీ మామూలుగా లేచి నిల్చొని నడిచి తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోతారు. అక్కడ ప్రజలందరూ చూస్తారనమాట. ఈ ఠాకూర్ ఎలా బతికొచ్చాడు తిరిగి అని చెప్పి. కానీ చాలా మంది బాధపడతారు. అయ్యో! ఇంత గొప్ప అంటే అన్ని దెబ్బలు తిని తిరిగి బతికొచ్చాడంటే అక్కడ వాళ్ళందరికి అర్థమైపోతుంది. ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఖచ్చితంగా భగవంతుడే ఇతన్ని కాపాడాడు. లేకపోతే 22 మార్కెట్ ప్లేసెస్‌లో దెబ్బలు తినిన తర్వాత బతకడం అనేది అసలు అసంభవం. కొరడా దెబ్బలు. అసంభవం అది. హ్మ్. సో, నేచురల్‌గా వాళ్ళందరికి అర్థమవుతుంది. ఈయన ఖచ్చితంగా గొప్ప వైష్ణవుడు, కారణ జన్ముడు అని చెప్పి. మరి అంత గొప్ప వైష్ణవుడు అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వ్యక్తికి ఇంత కష్టం ఎందుకొచ్చింది? అలాంటి వ్యక్తికి ఎంత కష్టం ఎందుకొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అలాంటి వ్యక్తికి కష్టం రాకూడదు కదా! కాబట్టి ఇంత కష్టం ఎందుకొచ్చింది అని వాళ్ళు బాగా ఆలోచిస్తారనమాట. సో, హరిదాస్ ఠాకూర్‌కి అర్థమవుతుంది వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారని చెప్పి. వెంటనే హరిదాస్ ఠాకూర్ చెప్తారు. ఏమంటారంటే వాస్తవానికి హ్మ్. ముందు అక్కడ అదే ఈ కాజీ వీళ్ళందరూ గూడా వాళ్ళు భగవంతుని నామాన్ని దూషించారు. భగవంతుని నామాన్ని తీవ్రంగా దూషించి అపరాధం చేశారు. ఆ అపరాధాన్ని నేను విన్నాను. అంటే ఆ నింద విన్నాను. వైష్ణవుల నింద, నామం యొక్క నింద, నామం పట్ల నింద. కాబట్టి నేను ఆ నింద విన్నాను కాబట్టి నేను కూడా శిక్షార్హుడినే. కాబట్టి నేను 22 మార్కుల బేసిస్‌లో శిక్ష అనుభవించాలని చెప్తారు హరిదాస్ ఠాకూర్. అంటే ఎవరో వైష్ణవుల్ని నిందిస్తే, ఆ నింద మనం వింటేనే మనకి, మనకి ఇలాగా అంటే హరిదాసు అంటాడు. అంటే ఆయన స్టాండర్డ్ చూడండి. ఆ నింద మనం విన్నా సరే మనం కూడా దానికి ప్రభావితం అవుతాం. మనకు కూడా మన శిక్ష పడుతున్నప్పుడు, అలాంటిది డైరెక్ట్‌గా నిందిస్తే ఇంకెంత శిక్ష పడుతుంది. ఇక్కడ దక్షుడు పరమశివుడిని నిందించాడు. ద టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ వైష్ణవాస్. వైష్ణవానాం యథాశంభు. అలాంటి పరమశివుడిని నిందించారే, దాన్ని వీళ్ళు ప్రతిఘటించాల్సింది పోయి, దాన్ని వీళ్ళు ప్రతిఘటించలేదు. కనీసం న్యూట్రల్‌గా ఉన్నారంటే న్యూట్రల్‌గా కూడా ఉండలేదు. హ్మ్. న్యూట్రల్ అంటే తటస్థంగా కూడా ఉండలేదు వాళ్ళు. వాళ్ళు తిరిగి సమర్థించారు. శివుడిని చూసి నవ్వారు. దక్షుడిని సమర్థించారు. నేచురల్‌గా. మహాభారతంలో కూడా సేమ్ స్టోరీ. హ్మ్. భీష్ముడు యొక్క ఆయుష్ క్షీణించడానికి కారణం ఏమిటయ్యా అంటే కృష్ణుడు చెప్తారు. ఏంటంటే ద్రౌపదికి అక్కడ వస్త్రాపహరణం ఆవిడ పరమ సాధ్వి, వైష్ణవి. ఆ! అలాంటి ఆవిడకి వస్త్రాపహరణం అంటే మృత్యువు కన్నా కూడా పెద్ద శిక్ష అది అపరాధం అది. అంత జరుగుతున్నా సరే భీష్ముడు దాన్ని ఖండించే స్థితిలో ఉన్నాడు. భీష్ముడు, ద్రోణుడు నెక్స్ట్ అక్కడ ధృతరాష్ట్రుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని ఖండించే స్థితిలో ఉండి, దాన్ని ఆపగలిగే స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఆపలేదు. ఆ రోజు వాళ్ళ ఆయుష్ క్షీణించేసింది అని చెప్పి శాస్త్రం చెప్తుందని. దాన్నే సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు. ఆ సిన్ ఆఫ్ కమిషన్ ఎవరు చేశారంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ ఇది. ద్రౌపదికి వస్త్రాపహరణం అని చెప్పి. సిన్ ఆఫ్ కమిషన్, కమిషన్ అంటే కమిటింగ్. కమిటింగ్ అంటే తప్పుని చెయ్యడం. కమిటింగ్ అంటే చేయడం అని చెప్పి. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటంటే నువ్వు తప్పు చేయకుండా పోవచ్చు. కానీ ఒమిషన్ అంటే దాన్ని నువ్వు ఆహ్, దాన్ని ఖండించలేదు. సిన్ ఆఫ్ ఒమిషన్. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా సరే మన భక్తి జీవితంలో బాగా ఉండాలంటే వీలైనంత వరకు మనము యాక్చువల్‌గా పరనింద ఎప్పుడు వినకూడదు. వైష్ణవ నింద వినకూడదు. మేనేజ్‌మెంట్‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ మేనేజర్‌లకి అది వాళ్ళ బాధ్యత. ఎదుటి వ్యక్తిలో తప్పులున్నప్పుడు వాటిని మాట్లాడాల్సొస్తది అవసరం. ఎందుకంటే దాన్ని సరిదిద్దే ప్రక్రియలో వాటి గురించి మాట్లాడాల్సొస్తది. అందుకనే, అందుకనే ఎవరు పడితే వాళ్ళు మేనేజ్‌మెంట్‌లో ఉండకూడదు. ఎందుకంటే అర్హత లేని వాడు మేనేజ్‌మెంట్‌లో అయినప్పుడు ఏమవుతుంది, వాడికి తెలియకుండానే అక్కడ వాళ్ళ ఎదుటి వ్యక్తి యొక్క తప్పుల్ని వారి యొక్క కంపాషన్ దయార్థ హృదయంతో కాకుండా తప్పులు ఎతికే హృదయంతో చేసినప్పుడు మనం కూడా ప్రభావితం అవుతాం. రెండోది అందుకనే అవసరమైనప్పుడు తప్ప, అవసరమైనప్పుడు ఇలాంటి మేనేజ్‌మెంట్ డిస్కషన్స్‌లో మనం ఉండకపోవడమే మనకి శ్రేయస్కరం. రైట్. సో, ఇక్కడ వీళ్ళు ఈ బ్రాహ్మణులు వాళ్ళు యాక్చువల్‌గా పరమశివుడి పట్ల ఘోరమైన అపరాధం చేశారు. సతీదేవి పట్ల ఘోరమైన అపరాధం చేశారు కాబట్టి, ఆ అపరాధానికి వారు దండనీయులు. నేను చెప్పినట్టుగా నెక్స్ట్ అధ్యాయము ఇప్పుడే చెప్పేస్తున్నాను. నెక్స్ట్ అధ్యాయంలో వీళ్ళందరూ ఈ బ్రాహ్మణులు, దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. మాకిలా అన్యాయం జరిగింది. హ్మ్.
పరమశివుడు ఆయన యొక్క నిజమైన కోపం ఎలా ఉంటుందో మేము చూసాం ఈరోజు. శాంతంగా ఉండేవాడి యొక్క కోపం వచ్చిన రోజు నాడు మనం తట్టుకోలేమండి. ఎందుకంటే సైలెంట్గా ఉండేవాడికి కోపం రాదు, వచ్చిన రోజు నాడు మామూలుగా ఉండదు. కాబట్టి అందరూ చెప్పి బ్రహ్మదేవుడికి ఏడుస్తారు. బ్రహ్మదేవుడు చెప్తారు యాక్చువల్గా తప్పు మీదే అని చెప్తారు బ్రహ్మదేవుడు. వాళ్ళు ఏదైతే దేవుడు బ్రహ్మదేవుడిని పొగుడుతారు, పొగిడి మీరే మమ్మల్ని కాపాడాలి శివుడి నుంచి అంటారు. బ్రహ్మదేవుడు వాళ్ళకే చీవట్లు పెడతాడు, తప్పు మీదే అని చెప్పి. 1% కూడా వాళ్ళ మీద జాలి చూపించడం. ఈ భృగుముని ముందు కానీ, పుష ఋషి మీద కానీ, లేకపోతే బాగా ఋషి మీద కానీ, వీళ్ళు ఎవ్వరి మీద కూడా బ్రహ్మదేవుడు 1% కూడా సానుభూతి చూపించడం, తిరిగి వాళ్ళనే నిందిస్తారన్నమాట. రైట్. సో ఇక్కడ యాజ్ అ సైడ్ మనం చూస్తున్నట్టుగా ఇక్కడ వీరభద్ర వీళ్ళందరినీ కూడా భృగుముని మీసం పీకేస్తాడు, భాగముని కళ్ళు పీకేస్తారు, కుషకి దంతా పగలగొట్టేస్తారు అనమాట. నెక్స్ట్ దక్షుడు కూడా దంతా పగలగొట్టేస్తారు. ఎందుకంటే ఏ పళ్ళు అయితే చూపించావు, యాక్చువల్గా పళ్ళు చూపించడం అనేది కూడా అది ఒక మర్యాద వ్యతిక్రమణ. ఒక రకంగా బాగా పళ్ళు చూపిస్తారు అనమాట, పళ్ళు చూపిస్తారు. తర్వాత ఏమవుతుంది, ఆయన దెన్ ఇప్పుడు దక్షుడిని మెడపట్టుకొని ఆయన్ని ఇప్పుడు వధించమన్నాడు కదా పరమశివుడు, కాబట్టి వధించాలని ప్రయత్నిస్తారు అనమాట. కాబట్టి ఆయన తన దగ్గర ఉన్న శస్త్రాన్ని తీసుకుంటారు, పెద్ద పొడవాటి కత్తి. సో కత్తితో దక్షుడిని నరకాన్ని చూస్తారు మనకి, నరికితే కానీ దక్షుడు మెడ తెగదు. సో మల్టిపుల్ టైం నరుకుతాడు దక్షుడిని, అయినా కానీ మెడ తెగదు సరికదా, కనీసం దక్షుడి యొక్క కనీసం చర్మం కూడా తెగదనమాట. ఇంకా దక్షుడికి ఆ యొక్క ఆయన ఒక రకమైన దేవతే కదా, కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు ఆయన, కాబట్టి దక్షుడికి ఏమీ కాదు. అప్పుడు వీరభద్రుడు తన యొక్క తాంత్రిక శక్తి ఉపయోగించి, ఆయన కూడా పరమశివుడు యోగేశ్వరుడు కాబట్టి ఆయన పుత్రుడు, కాబట్టి ఈయనకు కూడా యోగ సిద్ధులు ఉంటాయి. తనకి యోగ సిద్ధులు ఉపయోగించి వివిధ మంత్రాలతో దక్షుడి యొక్క తలకాయ సెపరేట్ చేయాలనుకుంటాడు, మొండెం నుంచి తలకాయ సెపరేట్ చేయాలనుకుంటాడు అనమాట. తన యోగ సిద్ధ అంటే శస్త్రం పనిచేయదు, కత్తులు గడాలు పనిచేయవు, ఇప్పుడు మంత్రాలు చెప్తాడనమాట. కానీ ఆ మంత్రాలు కూడా పనిచేయవు. అంటే ఆ ఎదురు వ్యక్తి కూడా అంత ఈజీ కాదు దక్షుడిని. సో ఏ విధంగా ప్రయత్నించినా సరే దక్షుడిని చంపలేకపోతున్నాడు వీరభద్రుడు. చివరిగా ఏం చేస్తారు, వాస్తవంగా జంతు బలి ఎక్కడ తెస్తారు, టిపికల్గా యజ్ఞంలో జంతు బలి ఇస్తారు కదా, ఆ యొక్క అఫ్ కోర్స్ జంతు బలి మనం అర్థం చేసుకోవాలి, తర్వాత చెప్తారు. సో ఆ జంతు బలి ఎక్కడైతే ఇస్తారో ఆ యొక్క ఇలా అర్ధ చక్రాకారంలో ఉంటుంది, అక్కడ దక్షుడి యొక్క తలను పెట్టి అక్కడ ఒక షార్ప్ వుడెన్ అంటే కర్రతో తయారు చేసిన అస్త్రం ఉంటుంది అనమాట. రైట్. ఇనుముతో చేసిన అస్త్రంతో తెగినా సరే దక్షుడి తల తెగలేదు, కానీ ఇక్కడ కర్రతో చేసిన అస్త్రాన్ని ఉపయోగించి ఎక్కడ జంతువుని బలిస్తారో ఆ ప్రదేశంలో దక్షుడి తలకాయ పెట్టి ఒక్క దెబ్బ నరికినప్పుడు దక్షుడి యొక్క తల వేరే అయిపోతుంది అనమాట. దక్షుడి తల వేరే అయిపోతుంది. వాస్తవంగా ప్రభుపాద భాష్యంలో రాస్తారు, జంతు బలి గురించి రాస్తారు. అక్కడ అది జంతువు అక్కడ బలిస్తారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది మన హిస్టోరియన్స్ ఈ యొక్క మాంసాహారాన్ని అనే సబ్జెక్ట్ ని ప్రోత్సహించడం కోసము వాళ్ళు ఏం చెప్తారు, అరే ఇదేదో కొత్తగా ఉన్నట్టు చెప్తారు, మీరు మాత్రం వైష్ణవులు మాత్రము మాంసాహారం తినరా, బ్రాహ్మణులు కూడా మాంసం తినేవాళ్ళు పూర్వకాలంలో ఒక థియరీ తయారు చేశారనమాట. బ్రాహ్మణులు తినే తర్వాత కాలంలో ఎందుకంటే జంతువులు తింటూ పోతే గోవులు తింటూ పోతే గోవు ఇంకా మిగలవు అని చెప్పి వాళ్ళు తర్వాత గోమాతను పూజించడం మొదలు పెట్టారు. కానీ వాస్తవంగా ముందు కాలంలో బ్రాహ్మణులు కూడా గోవుల్ని తినేవారు, వధించి తినేవారు అని చెప్పి ఒక థియరీ ఉంది. వాస్తవంగా దిస్ ఇస్ కంప్లీట్ అట్టర్ గార్బేజ్ అండ్ నాన్ సెన్స్. జంతు బలి అనేది మాత్రము వాస్తవం. యజ్ఞం అయిన తర్వాత యజ్ఞంలో జంతు బలి అనకూడదు, జంతువుని ఆహుతిగా ఇచ్చేవారు. దేనికోసం ఇచ్చేవారంటే వాస్తవంగా అది ఇట్స్ లిట్మస్ టెస్ట్. వాళ్ళు తమ మంత్రాల ద్వారా జంతువుల్ని ఒక జంతువు బలించడం ద్వారా వాళ్ళ మంత్రాలు పనిచేసాయా లేదా, ఆ యజ్ఞము సఫలీకృతమైందా లేదా అనేది తెలుసుకోవడం ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఏ జంతువుని అయితే బలిచ్చేవాళ్ళు ఆ జంతువు బలించి ఆ శరీరాన్ని అగ్నిలో వేసినప్పుడు ఏమయ్యేది, ఆ శరీరం పోతుంది, కానీ ఆ ఆత్మ దేవతామూర్తి శరీరాన్ని తీసుకునేది అనమాట. సో ఆ విధంగా అందరి కళ్ళ ముందు ఆ జంతువు కాస్త దేవత కింద మారేది. సో అది ప్రూఫ్, దేనికి సాక్ష్యము, ఆ యజ్ఞము సఫలీకృతమైంది అని చెప్పి.
అలా అవ్వలేదు అంటే ఏంటంటే అప్పుడు ఒక ప్రాణిని చంపినట్టు. అప్పుడు ఆ యజ్ఞము సఫలీకృతం అవ్వలేదు. ఆ యజ్ఞం ఏమైనట్టు? ఆ యజ్ఞము తప్పు జరిగినట్టు అనమాట. కాబట్టి స్వాభావికంగా ఆ యజ్ఞంలో ఎవరైతే బ్రాహ్మణులు పాల్పంచుకున్నారో వాళ్ళు ఆ పాపాన్ని భాగస్వాములు అవుతారు ఆ పాపానికి. ఉం. కానీ అదర్వైజ్ ఆ యజ్ఞము బై డిఫాల్ట్ గా బ్రాహ్మణులు అదొక సంకేతం అనమాట. ఆ యజ్ఞము సఫలీకృతమైన దానికోసం జంతువులను ఇచ్చారు అంతే తప్ప ఆ యొక్క మాంసం తినడం కోసం అయితే కాదు అది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు జనాలు రకరకాల లాజిక్స్ ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఏదైతే జంతు బలి సమరిస్తారో అక్కడ దక్షుడి యొక్క తలకాయని ఆ యొక్క కర్రతో తయారు చేసిన పదునైన కత్తితో కర్రతో చేసిన కత్తితో నరికినప్పుడు ఒక్క దెబ్బకి దక్షుడి యొక్క తల భాగము మొండెం నుంచి వేరుపడిపోతుంది. ఆ తల భాగాన్ని వీరభద్రుడు ఆ యొక్క మండుతున్న ఆహుతిలో వేసేస్తాడు. ఎప్పుడది ఇలా జరుగుతుందో అక్కడున్న పరమశివుడి యొక్క సైన్యం మొత్తం కూడా చాలా ఆనందంతో కేరింతలు కొడతారు. వారి యొక్క పగ తీరి చల్లారింది, వారి కోపం చల్లారింది, పరమశివుడికి సతీదేవికి జరిగిన అన్యాయం ఈ విధంగా తీరింది అని చెప్పి. కానీ బ్రాహ్మణులు మరి అక్కడ ఉన్న దేవతలు అందరూ కూడా హాయ్ 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 చెప్పి అంటే చాలా బాధపడతారు అనమాట, గగ్గోలు పెడతారు. ఎందుకంటే ఈ యజ్ఞం మొత్తానికి యజమాని దక్షుడు ఒక రకంగా ప్రతినిధి వాళ్ళందరికీ. అలాంటి దక్షుడు ఈ విధంగా చంపబడ్డాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడతారు. బాధపడి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి పారిపోయి అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. వీళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. సో ఈ విధంగా ఈ అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ అధ్యాయంలో బ్రహ్మదేవుడు వాళ్ళకి ఏ విధమైన ఉపదేశాన్ని ఇచ్చాడు మిగతా అంతా కూడా తర్వాత చెప్తాను నేను. వచ్చే వారం చర్చించుకుంటాను. సో దిస్ వీక్ ఇట్స్ స్మాల్ చాప్టర్. బట్ ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే ఇక్కడ మనకి అదేంటి దేవతలు కూడా కొట్టుకుంటారా, వాళ్ళు ఋషులు మునులు కూడా కొట్టుకుంటారా, ఋషులు మునుల్ని శివుడు అందరూ దేవతలే కదా, వాళ్ళకి ఫైట్స్ ఏంటి అని చెప్పి. వాస్తవంగా ఈ భౌతిక లోకంలో ఈవెన్ గొప్ప వ్యక్తులుగా కొన్నిసార్లు తప్పులు చేస్తారు. కానీ గొప్ప వ్యక్తులు తప్పులు జరిగిన ఆ తప్పుల నుంచి కూడా ఒక గొప్ప విషయాలు బయటకు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఎపిసోడ్ ద్వారా పరమశివుడి యొక్క గొప్పతనము మనం తర్వాత చూస్తాం. నెక్స్ట్ అధ్యాయం కూడా పరమశివుడి గొప్పతనం బయటకు వస్తుంది. రెండవది వైష్ణవ అపరాధం అనేది ఎంత ప్రమాదకరమైనది అనే విషయం బయటకు వస్తుంది. దక్షుడు లాంటి మహా మహా వ్యక్తి కూడా ఏమైంది అనేది తెలుస్తుంది అనమాట. ఇలాగ చాలా మంచి విషయాలు లెసన్స్ బయటకు వస్తాయి. కాబట్టి కొన్నిసార్లు భగవంతుడు కొన్ని విషయాలను స్థాపించడం కోసము కొన్నిసార్లు మనందరికి అర్థమయ్యే విధంగా కొన్నిసార్లు తన భక్తుల్లోనే వారి ద్వారా కొన్నిసార్లు తప్పులు చేపిస్తాడు. కాబట్టి గొప్ప వ్యక్తులు తప్పు చేసినప్పుడు మనం తప్పును చూడకూడదు. ఆ తప్పుల ద్వారా ఏ లెసన్స్ భగవంతుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు అది మనం చూడాలి. అప్పుడు నువ్వు బాగుపడతావు. ఫర్ ఎగ్జాంపుల్ భరతుడు ఉన్నాడు. ఒక జింక వలన ఆయన తక్కువ శక్తిని మొత్తం కోల్పోయి వచ్చేటప్పుడు జింక కింద మారాడు. అక్కడ మనము సో భరతుడు సాధారణ వ్యక్తి అని అనుకోకూడదు. భరతుడు సాధారణ వ్యక్తి కాదు, భావ స్థాయిలో ఉన్నాడు ఆయన. కానీ అంత శుద్ధ భక్తుడు, భావభక్తిలో ఉన్న భక్తుడు కూడా కొన్నిసార్లు అంటే నిర్లక్ష్యం అనేది ఒక వ్యక్తిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారుస్తుందో అనే విషయం చెప్పడం కోసము భరత మహారాజ్ చేతన భగవంతుడు ఆ తప్పు చేపిస్తాడు. అంతే తప్ప ఓ భరత మహారాజు తప్పు చేశాడు నేనెంత అనుకోకూడదు. సినిమాగా పాండవులు కూడా కొన్నిసార్లు పాచికలు ఆడతారు, అంత కోల్పోతారు. అదే ధర్మరాజు అయినప్పుడు జోదం ఆడటం అంటే జోదము తప్పు అని మీరే అన్నారు కదంటే అవును తప్పే. సో వాళ్ళు మరి ఎందుకు ఆడారంటే అదే కదా. సో భగవంతుడు కూడా తన యొక్క శుద్ధ భక్తుల విషయంలో 199 సార్లు వాళ్ళు పెర్ఫెక్ట్ మంచి ఉదాహరణలు స్థాపిస్తారు, ఎలా ఉండాలని ఉదాహరణ స్థాపిస్తారు 199. కానీ కొన్నిసార్లు ఒక సందర్భం వస్తుంది అక్కడ ఎలా ఉండకూడదు కూడా భగవంతుడు వాళ్ళ ద్వారా చూపిస్తారు మనకి. సో అది కూడా మనం నేర్చుకోవాలి. అంతే తప్ప అక్కడ నువ్వు అక్కడ నువ్వు ఆ ఓ వీళ్ళు కూడా తప్పు చేశారు నేను తప్పు చేయొచ్చు అనుకుంటే అప్పుడు నువ్వు యు ఆర్ స్టూపిడ్. అప్పుడు నీ మనస్తత్వం ఎలాంటిది? ఒక ఈగ మనస్తత్వం. ఈగ ఏంటంటే పెద్ద పూల తోట ఉంటుంది, పూల తోట నిండా పువ్వులు, సుగంధభరితమైన పువ్వులు ఉన్నాయి. అవన్నీ వదిలేసి
ఆ పూలతో ఎక్కడో ఒక మలం పడింది అనమాట. కుక్కో పిల్లో వచ్చి మలం వెళ్ళిపోయింది. ఆ మలం మీద వెళ్ళి కూర్చుంటుంది ఈగ. అదే ఒక తుమ్మెద ఏం చేస్తుంది, తేనెటీగ ఏం చేస్తుంది, ఆ పువ్వుల మీద కూర్చుంటుంది. మొత్తం పెంట కుప్ప అనేది మొత్తం పెంట కుప్ప మీద ఒక్క పువ్వు ఉంది, వెలిచింది ఒక చెట్టు. ఆ పువ్వు మీద కూర్చుంటుంది పెంట కుప్ప అంతా వదిలేసి. కాబట్టి మనము ఈగలా ఉండకూడదు, ఒక ఆ తేనెటీగలా ఉండాలి, ఒక తుమ్మెదలా ఉండాలి. కాబట్టి గొప్ప వ్యక్తుల విషయంలో కూడా కొన్నిసార్లు వాళ్ళ చేత కూడా భగవంతుడు తప్పు చేపిస్తాడు, మనందరికీ ఒక లెసన్ నేర్పించడం కోసం. కాబట్టి ఆ లెసన్ మనం నేర్చుకోవాలి. అంతేగాని బ్రహ్మదేవుడు కూడా స్వయంగా తన కుమార్తె వెనకాల పరిగెట్టాడు. దాని అర్థము బ్రహ్మదేవుడి స్థాయి పడిపోయిందనా? నో. ఉమ్. కానీ అఫ్కోర్స్ బ్రహ్మదేవుడు తన తప్పుకి స్వయంగా శిక్ష స్వీకరిస్తాడు కూడా అని. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, స్త్రీ అనే విషయం మీద ఎంత మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. కాబట్టి గొప్ప గొప్ప మహా వ్యక్తులు కూడా వాళ్ళ అజాగ్రత్త వలన, ఆ, స్త్రీ సంగతి వలన వాళ్ళు పతనమయ్యారు. అది మనం నేర్చుకోవాలి కానీ బ్రహ్మదేవుడు గొప్పోడు కాదు, ఇది అది అది కాదు ఇక్కడ లెసన్. బ్రహ్మదేవుడు గొప్పదని తెలుసుకోవాలంటే ఆ శాస్త్రాల్లో కొన్ని లక్షల పేజీలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ ఒక్క స్టోరీని పట్టుకొని ఆయన గురించి మాట్లాడితే దాని అర్థము నీకు అదే ఈగ మనస్తత్వం అది. ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవడం మానేసి ఏది పట్టుకోకూడదు అది పట్టుకున్నట్టు అనమాట. సో ఇన్ దిస్ ఎపిసోడ్ ఇక్కడ నెక్స్ట్ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయం చిన్నది. నెక్స్ట్ అధ్యాయంలో బ్రహ్మదేవుడు అందరికి నేర్పిస్తాడు అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏంది ప్రాబ్లం, ఏంటి, ఎలా ఉండాలి, పరమశివుడు ఎందుకు కోపమయ్యాడు, ఎందుకు దక్షుని చంపమన్నాడు. ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు మనకి నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, शिल प्रभुपाद की जय, समवेत भक्त वृंद की जय, निताय गौर प्रेमानंदे। हरि हरि।